అండి, వెల్కమ్ టు ఆసి సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ తమలపాకులతోటి మనకి ఎంత యూస్ఫుల్ అంటే అంత యూస్ఫుల్ అండి. మీకు రోజు వెళ్ళి పక్క గోరింత తెచ్చుకుని పెట్టుకుని అయిపోయేదాకా ఉండి చేసేది ఏమి ఉండదండి. ఈ తమలపాకులతోటి ఇన్స్టెంట్గా మెహందీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం అనేది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే తమలపాకులు తీసుకున్నాను కదా, దాంతోపాటు మిక్సీ జార్ కూడా తీసుకున్నానండి. తీసుకుని ఈ తమలపాకుల కాళ్ళు అనేది తుంచుకుని పడేసుకోవాలి. తర్వాత వచ్చేసి తమలపాకులు అనేది ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ మిక్సీ జార్లోనే వేసుకోవాలండి. మీకు ఎంత తమలపాకులు అనేది వేసుకోవాలండి. దాంతోపాటు నేను సున్నం అనేది తీసుకున్నానండి. ఇది మన కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి. సున్నం అంటే ఇస్తారు. ఇలా సున్నం అనేది తీసుకోవాలండి. తీసుకుని కొంచెం అనేది హోల్డ్ చేసుకుని దానికి మనకి ఇలా గట్టిగా పిండితే అందులోంచి సున్నం అనేది వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సున్నం అనేది ఒక కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను, ఎక్కువ కూడా వేసుకోలేదు. ఇలా సున్నం వేసుకున్నాక దాంట్లోకి కొంచెం అంతా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక వాటర్ వేసుకుని అది మిక్సీ పట్టుకుని వద్దాము. ఇలా చూస్తున్నారు కదా, ఇలాగా మిక్సీ పట్టుకుని అనేది ఇలా మిక్సీ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న దాన్ని పక్క పెట్టుకుని ఒక బౌల్ తీసుకున్నానండి. ఇలా బౌల్ తీసుకున్నాను కదా, ఒక స్టైనర్ కూడా తీసుకున్నాను. టీవీ వాడిపేసేది స్టైనర్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. తీసుకుని ఇలాగా మనం చేసుకున్న లిక్విడ్ అనేది అందులో వేసుకోవాలండి. అందులో వేస్టేజ్ అని పాడేసి వాటర్ కావాలి మనకి, ఆ వాటర్ అనేది తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి నేను కొంచెం అంతా వాటర్ తీసుకున్నానండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలండి ఆ వాటర్ అనేది. దాంట్లోకి థిక్గా కలర్ ఉండేది కుంకుమ తీసుకోవాలండి. నేను గోపురం కుంకుమ అనేది తీసుకున్నాను. అది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది కదా, మనకి గోరింతాకు అనేది డార్క్ కలర్లో కావాలి కదండి. అందుకు నేను డార్క్ ఉన్న గోపురం కుంకుమ అనేది తీసుకున్నా కదండి. ఇలా తీసుకున్న దాంట్లో ఇంకా కుంకుమ అనేది సరిపోలేదు, ఇంకా వాటర్ ఉంది. ఇంకా కొంచెం కుంకుమ అనేది యాడ్ చేసుకుని కొంచెం లూజ్గా కాదు అలాగా టైట్గా కాదన్నట్టు కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నా హ్యాండ్స్ మీద అనేది మీకు పెట్టి చూపిస్తాను నీకు. ఇలాగే ఇయర్ బడ్స్ అనేది ఒకటి తీసుకోవాలండి. తీసుకుని ఇలాగా మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అని వేసుకోవచ్చండి. నేను మధ్యన ఇలాగ చందమామ వేసుకొని నేను చుట్టూరా చుక్కలు పెట్టుకుంటున్నాను. మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఇయర్ బడ్తో వేయడం వల్ల చాలా నీట్గా అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలాగ ఈ విధంగా నేను మొత్తం చేతులకు అనేది పెట్టేసుకుంటున్నానండి. చాలా నీట్గా అనేది ఉంటుంది. ఇలా వేలుకు కూడా నేను తయారు చేసుకున్న లిక్విడ్ తోటి నేను గోరింతాకు కింద మొత్తం పెట్టేసుకుంటున్నానండి. కొంచెం థిక్గా పెట్టుకోవాలండి. థిక్గా పెట్టుకుంటేనే మనకి 3 days అయినా పోకుండా ఉంటుంది. అలాగని మనకి పలుచకు పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేది ఉండదండి. ఇలాగ థిక్గా పెట్టుకోవడం వల్ల మీకు 3 days అనేది కంప్లీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ పెట్టుకున్నాను కదా, వెనక ముందు కూడా పెట్టేసుకున్నాను. నేను గోర్లు మాత్రం పెట్టుకోలేదు. ఇలా వెనక్ సైడ్ బ్యాక్ సైడు ఇలా ఫింగర్స్కి పెట్టుకున్నాను. ముందు కూడా పెట్టుకున్నాను కదండి. చూడండి, ఇలా మొత్తం డ్రై అయిపోయాక చూడండి ఇలా ఉంది. మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో ఇలాగే డ్రై అయిపోవాలండి. ఇలా డ్రై అయిపోతేనే మనకి అది మెహందీ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వాటర్ తీసుకున్న బౌల్లోకి వాష్ చేసి చూపిస్తాను మీకు. అస్సలు పోదండి, ఒక 3 days దాకైనా ఉంటుంది. పిల్లలకైనా మనకైనా అర్జెంట్ అనేది ఫంక్షన్ అనేది ఉన్నప్పుడు మెహందీ కానీ కోన్ కానీ ఇట్లా పెట్టలేను టై లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కంపస్ అనేది బాగా వర్క్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూస్తున్నా కదా, మా పాపకని పెట్టి చూసానండి. చాలా బాగా కనిపిస్తుంది కదా చిన్న చిన్న చేతులకి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ పెట్టి చూద్దాము. ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్లోకి 3 నుంచి 4 దాకా నీరు మందు డ్రాప్స్ అనేది వేసుకోవాలి. అందులోకి ఒక మూతడి దాకా నేను వెనిగర్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా వెనిగర్ వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి డెటాల్ వేసుకోవాలండి. ఇలాగ డెటాల్ అనేది మూతలో సగం అనేది వేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఒక డెటాల్ క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్లోనే ఒక హాఫ్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాను కదా, వేసుకున్నన్నిటిని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకున్న 3 items అనేది మొత్తం వాటర్లో మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి అందులో ఒక క్లాత్ అనేది పెట్టుకోవాలండి. ఇలా క్లాత్ పెట్టుకుని అందులోకి మొత్తం డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్నాక వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా గట్టిగా పిండేయాలి. ఇలా పిండేసి దాన్ని అందరింట్లో వుడెన్స్ అనేది డోర్స్ ఉంటాయి కదండి, అలాంటి డోర్స్ మీద ఇలాగా పిల్లలు చూడండి, మా పిల్లలు అయితే ఇలా గీసేసి సాక్ పీస్
చాక్పీస్ తోటి ఇలాగ బోర్డు లాగా రాసుకుంటారండి. ఇది మచ్చలు అయిపోతూ ఉంటాయి కదా, అంతేకాకుండా ధూళి పట్టేసి పొట్లు పెట్టేసినట్టు అయిపోతాయి. అన్నిటిని ఇలాంటి లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా డెటాల్ అన్నీ వేసాం కదండి, వెనిగర్ కట్టని, అవి వేయడం వల్ల అసలు పొట్లన్నీ పట్టకుండా మనకి చాలా నీట్గానే క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్ కూడా ఇలాగా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇందాక అనేది డోర్ వెలగుంది, ఇప్పుడు డోర్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో, చాలా నీట్గా క్లీన్ అయింది కదండి. తర్వాత వచ్చేసి ఇలాగా చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, ఇలాగ చైర్స్, స్టూల్స్ అయినా ఈజీగా వాటర్లో డిప్ చేసి క్లాత్ అనేది ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గానే క్లీన్ అవుతుందండి. ఇలాగా చైర్ అనేది క్లీన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా డోర్ కూడా సేమ్ అలాగే చేశారండి. పిల్లలు చూస్తున్నారు కదా, డోర్స్లో వుడ్ డోర్స్ అనేది ఉంటే ఇలాగా మా పిల్లలు బోర్డు కింద రాసేస్తుంటారండి చాక్ పీస్ పెట్టుకుని. ఇలా రాసేయడం వల్ల మచ్చలు అనేది అయిపోతున్నాయి. ఇలాగా నేను నీట్గా క్లీన్ చేశానండి. చాలా నీట్గా ఉంది కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది ఈ టిప్ అని బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. ఇలా మార్కెట్ నుంచి మనం పప్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా గులసెనపప్పు అయినా శనగపప్పు అయినా. అలాంటి గులసెనపప్పు తెచ్చుకున్నప్పుడు అవి క్యాప్ అనేది సరిగ్గా లేక మనకి ఆ పప్పు అనేది మెత్తబడిపోయినట్టు అయిపోతుందండి. నేను క్యాప్ అనేది పెట్టినా కూడా చాలా లూజ్గా ఉండడం వల్ల పప్పు అనేది మెత్తబడిపోతుందని ఈ టిప్ అనేది ట్రై చేశానండి. నాకు బాగా వర్క్ అయింది, మీకు వర్క్ అవుతుందని చూపిస్తున్నాను మీకు. మీరు డబ్బాలోకి పప్పు అనేది స్టోర్ చేసుకునే ముందు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పైన ఒక కవర్ పెట్టుకుని క్యాప్ అనేది పెట్టుకుంటే అందులోకి గాలి అనేది వెళ్ళకుండా పప్పు అనేది మెత్తబడుకొని ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.